ఫైండింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ వర్డ్స్ అండ్ డాక్యుమెంట్లో ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ చూద్దాం. మూడు ఉంటాయి: ఇర్రెగ్యులారిటీ, అంబిగ్యూటీ అండ్ ప్రొడక్టివిటీ. ఫస్ట్ ఇర్రెగ్యులారిటీ నుంచి స్టార్ట్ చేద్దాం. ద ఫినామినా వేర్ ద సర్టన్ వర్డ్స్ ఆర్ వర్డ్ ఫార్మ్స్ డస్ నాట్ ఫాలో రెగ్యులర్ ప్యాటర్న్స్. వర్డ్స్ కానీ వర్డ్ ఫార్మ్స్ కానీ, వర్డ్ ఫార్మ్స్ అంటే V1, V2, V3 ఉంటాయి కదా, వాటిని వర్డ్ ఫార్మ్స్ అంటారు. యూ నో వెరీ వెల్. సో అవేమి రెగ్యులర్ ప్యాటర్న్ ఫాలో కావు. ప్యాటర్న్ కానీ రూల్స్ కానీ ఫామ్ కావు, సింటాక్స్ పరంగా రావు. సో ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ ఆల్గరిథమ్ విచ్ ఫాలో పర్టికులర్ ప్యాటర్న్స్. సో ఒక ఆల్గరిథమ్ ఎట్లా డిజైన్ చేస్తుందంటే, ఒక ప్యాటర్న్ ఆధారంగా ఆ ఆల్గరిథమ్ అనేది ఇట్లా ప్యాటర్న్ వస్తే దీన్ని ఇట్లా వర్క్ చేయాలనేసి మనం ఆల్గరిథమ్ అనేది ట్రైన్ చేస్తాం. సో నువ్వు ఆ ప్యాటర్న్ లేని వర్క్ ఫార్మ్స్ ఇచ్చినాకో దానికి కష్టమైపోతుంది నిలిపేదానికి. ఫస్ట్ ఇప్పుడు అలా ఒకటి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అండ్ నౌన్స్ విచ్ డస్ నాట్ ఫాలో ద స్టాండర్డ్ ప్యాటర్న్ ఫర్. ఫస్ట్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అండ్ నౌన్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, చూసాను. ఓకే, ఇది బాగుంది. దీని బేస్ వర్డ్ ఎంత? చూస్ అయిపోయింది. ఇప్పుడు బైట్, బీటెన్. ఓకేనా, దీని బేస్ వర్డ్ ఎంత? బైట్. అర్థమైపోయింది దానికి. ఇప్పుడు వెంటికి ఏమి రావాలా? కానీ వెంటికి ఏముంది? ప్రజెంట్లో గో ఉంది, ఫ్యూచర్లో విల్ గో ఉంది. దీని బేస్ వర్డ్ ఏమి గో అయింది. సో దీనికి ఎన్ఎల్పి దానికి ఈ రెండింటికి ఒక ప్యాటర్న్ ఉంది అబ్బా, కానీ దీనికైనా ప్యాటర్న్ ఉన్నా లేదు. ప్యాటర్న్ లేదు కాబట్టి ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఉంది కాబట్టి ఇట్స్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్ అనమాట, ఇష్యూ ఆర్ ఛాలెంజ్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎక్సెప్షనల్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఇర్రెగ్యులర్ కానీ ఇంకొకటి కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ ఉంటాయి. కొన్ని కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్. ఇప్పుడు చూడండి, బిగ్గర్, బిగ్గెస్ట్. ఓకే, అర్థం చేసుకుంటుంది. తర్వాత డార్కర్, డార్కెస్ట్. ఈ ప్యాటర్న్ లెక్క దాన్ని ట్రైన్ చేస్తాం. ఇప్పుడు చూడండి, గుడ్కి ఏమొస్తాం, కానీ గుడ్కి వేరే ఉంటుంది. గుడ్, బెటర్, బెస్ట్. బెస్ట్కి అదేమనుకుంటుంది? గుడ్డెస్ట్ అనుకుంటుంది, కానీ అది రాంగ్. కానీ దీనికి ఇక్కడ ఏమైనా వర్డ్స్ అని ఇక్కడ వేరే ప్యాటర్న్ ఉంది. ఇక్కడ ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈఆర్ యాడ్ అవుతుంది, ఇక్కడ ఈఎస్టీ యాడ్ అవుతుంది. సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అండ్ కంపారిటివ్ అడ్జెక్టివ్స్కి. కానీ గుడ్కి ఈ గుడ్ వర్డ్కి వచ్చేసరికి ఏమవుతుంది? బెటర్, బెస్ట్ అయింది. సో అలా అనమాట. ఇది ఇలా ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్ ఉండడం వల్ల ఇస్ వన్ ఆఫ్ ద ఇష్యూ అండ్ ఛాలెంజ్ ఫర్ ఎన్ఎల్పి. దీనికి మనం డిస్కస్ చేస్తున్నాం ఫైండింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ వర్డ్స్ అండ్ డాక్యుమెంట్లు. అంటే అంబిగ్యూటీ, ఇది వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇష్యూ. వర్డ్స్ ఫార్మ్స్ దట్ కెన్ బి అండర్స్టూడ్ ఇన్ మల్టిపుల్ వేస్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మల్టిపుల్ వేస్ ఉంటాయి. మనం టోటల్ పారాగ్రాఫ్ చేస్తే ఈ సెంటెన్స్ డీన్ రిలేటెడ్ అని అర్థమవుతుంది. ఆ పారాగ్రాఫ్ అంటే చదువుతాను మనకు అర్థమవుతుంది ఒక సెంటెన్స్. అలా ఒక వర్డ్స్కి కానీ సెంటెన్స్ కానీ ఆ వర్డ్ ఫార్మ్స్కి చాలా మీనింగ్ వర్డ్ ఫార్మ్స్కి. ఓకేనా, ఎగ్జాంపుల్ వర్డ్ ఫార్మ్స్ దట్ లుక్ సమ్ బట్ హ్యావ్ డిఫరెంట్ ఫంక్షన్స్ అండ్ మీనింగ్స్. ఓమోని అయినా. ఇప్పుడు సపోజ్ బ్యాంక్ ఉంది. బ్యాంక్ అంటే నేను ఏమనుకోవాలా? మనీ బ్యాంక్ అనుకోవాలా, రివర్ బ్యాంక్ అనుకోవాలా? అలా బ్యాట్ అంటే ఎనిమల్ అనుకోవాలా, లేకపోతే క్రికెట్ బ్యాట్ అనుకోవాలా? సో ఇట్లా వర్డ్ పరంగా అంబిగ్యూటీ క్రియేట్ చేస్తే దాన్ని వర్డ్ సెన్స్ అంబిగ్యూటీ అంటారు. అలానే సెంటెన్స్ తర్వాత పార్ట్ ఆఫ్ స్పీచ్ పరంగా అంబిగ్యూటీ క్రియేట్ చేస్తే పార్ట్ ఆఫ్ స్పీచ్ అంబిగ్యూటీ అంటారు. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆన్ దేర్ యూసేజ్. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఐ రన్ అనేది ఇక్కడ ఏమైపోయింది? రన్ అనేది వర్బ్ అయింది. ఐ వెంట్ ఫర్ ఎ రన్, ఇక్కడ రన్ అన్నది ఏమైపోయింది? నౌన్ అయిపోయింది. సో ఇక్కడ అంబిగ్యూటీ అనేది క్రియేట్ అవుతుంది. అందుకే పార్ట్ ఆఫ్ స్పీచ్ అంబిగ్యూటీ అంటే ఇది. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. తర్వాత స్ట్రక్చరల్ అంబిగ్యూటీ, మల్టిపుల్ వ్యాలిడ్ సింటాటిక్ స్ట్రక్చర్స్. చాలా సింటాటిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఒక సెంటెన్స్కి. అలా లేదా రిఫరెన్షియల్ అంబిగ్యూటీ. ప్రతిసారి ఇప్పుడు మనోజ్ ఈజ్ ఎ గుడ్ బాయ్, మనోజ్ ఈజ్ సో అండ్ సో, మనోజ్ ఈజ్ అట్లా ప్రతిసారి నా నేమ్ రిపీట్ వాడాల్సిన అవసరం ఉండదు. వాడకుండా రిఫర్ చేస్తాడు. రిఫర్ పర్సన్ బై నేను ఈ అని పెడతాడు. మేల్ ఉంటే ఈస్ అని పెడతాడు, ఫీమేల్ ఉంటే షీ ఆర్ అని పెడతాడు. రైట్, అట్లా రిఫర్ చేస్తాం ఒక పర్సన్ని ఆర్ ఒక థింగ్ని రిఫర్ చేస్తాం. సో దానికి కష్టమవుతుంది. ఇక్కడ ఈ అని పెట్టినాం, మళ్ళీ ఇంకొక దగ్గర ఈ పెట్టినాం. సో ఇక్కడ మనోజ్ అని వాడినాం, మళ్ళీ ఇంకొక దగ్గర ఈ అంటే ఈయన అనుకోవాలి, ఇంకొక రామ్ అని వాడినాం అనుకో, దానికంటూ అర్థం కాదు దానికి. తర్వాత ప్రొడక్టివిటీ. ఓకేనా, ఇవి ఛాలెంజెస్ అనమాట మన అన్నీ. ఫస్ట్ది ఇర్రెగ్యులారిటీ అయిపోయింది, తర్వాత అంబిగ్యూటీ అయిపోయింది, ఇప్పుడు ప్రొడక్టివిటీ. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని చెప్పిన, లైక్ ఇట్లా వెంట్కి ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఉంది. అట్లనే గుడ్కి లైక్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అండ్ కంపారిటివ్ అడ్జెక్టివ్స్కి
గుడ్ ఆర్ గుడ్డెస్ట్ రాదు, మళ్ళీ ఇక్కడ వేరే వర్డ్స్ వస్తాయి. ఇది ఫస్ట్ది అయిపోయింది. తర్వాత సెకండ్ ఛాలెంజ్ ఏంటిది? అంబిగ్యూటీ. అంబిగ్యూటీలో రెండు ఉంటాయి, వర్డ్ సెన్స్. ఒక వర్డ్కి ఎక్కువ మీనింగ్స్ ఉండడం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా ఇది. తర్వాత స్ట్రక్చర్లో ఒక సింటాక్టిక్ స్ట్రక్చర్ పరంగా సింటాక్స్ తప్పు ఉంటుంది. రిఫ్రెషల్ అంబిగ్యూటీ అంటే ఒక పర్సన్ ఇంకొక ఈఆర్ షీస్ థింగ్ని కానీ వేరే రిఫరెన్స్తో రిఫర్ చేస్తాం, దానికి కష్టమవుతుంది అర్థం చేసుకోవడానికి. ఈ రెండు ఛాలెంజ్. ఈ సెకండ్ ఛాలెంజ్. ఇప్పుడు మనం థర్డ్ ఛాలెంజ్ చూద్దాం. ఛాలెంజెస్ అని అంటున్నా, ఒక్కోసారి ఇష్యూస్ అన్న, రెండు ఒకటే. ఓకేనా? ఇప్పుడు ప్రొడక్టివిటీ అంటే ఏబుల్ టు జనరేట్ న్యూ వర్డ్స్ ఆర్ వర్డ్ ఫార్మ్స్ యూజింగ్ ఏ ప్రొడక్టివ్. దానికంటే కొన్ని ప్రొడక్టివ్ రూల్స్ యూజ్ చేసి కొత్త వర్డ్స్ని అది జనరేట్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు అకార్డింగ్ టు వికీపీడియా, గూగుల్ మీన్స్ 1 ఫాలోడ్ బై 100 zeros అనమాట. తర్వాత ఫ్రమ్ దిస్ వర్డ్ అండ్ అన్నోన్ వర్డ్ గూగుల్ ఈజ్ జనరేటెడ్. ఓకేనా? ఫస్ట్ గూగుల్ లేదు, గూగుల్ కానీ ముందు గూగోల్ అని ఉంది. గూగోల్ అంటే ఏంటిది? 1 ఫాలోడ్ బై 100 zeros అని బైనరీ లాంగ్వేజ్లో. సో ఇది ఈ గూగోల్ నుంచి అది ప్రొడక్టివ్ రూల్స్ యూజ్ చేసి ఒక అన్నోన్ వర్డ్ అని క్రియేట్ అయింది. అదే గూగుల్ అని క్రియేట్ అయింది, జనరేట్ అయింది బై ప్రొడక్టివ్ రూల్స్. అట్లా ప్రొడక్టివ్ రూల్స్ యూజ్ చేసి న్యూ వర్డ్స్ జనరేటెడ్ బేస్డ్ ఆన్ దిస్ వర్డ్. అట్లా ప్రొడక్టివ్ రూల్స్ యూజ్ చేసి కొత్త వర్డ్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. లైక్ ఇప్పుడు గూగులింగ్, గూగులేష్, గూగులాలజీ ఎట్సెట్రా అట్లా అనమాట. ఈ ప్రొడక్టివిటీ అనేది ఇదన్నమాట. ఇది వన్ ఆఫ్ ద ఇష్యూ అండ్ ఛాలెంజ్. ఇప్పుడు నేమ్స్ ఆఫ్ పీపుల్, ఆర్గనైజేషన్ హ్యావ్ యూనిక్ స్ట్రక్చర్స్. దానికంటూ యూనిక్ స్ట్రక్చర్స్ ఉంటుంది. వేర్ ద ప్రొడక్టివిటీ ఇష్యూస్ అరైజెస్. ఎక్కడైతే యూనిక్ స్ట్రక్చర్స్ ఉంటాయో నేమ్స్ ఆఫ్ పీపుల్స్ కానీ ఆర్గనైజేషన్, అప్పుడు ఈ ప్రొడక్టివిటీ ఇష్యూ అనేది రైజ్ అవుతుంది. ఓకే.